మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్ ఎట్లుంది దందా? సార్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా అన్న. బాగుంది సార్. శేబాస్. ఈ పిల్ల పేరు వైశాలి. మొన్న చెప్పా కదా నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్ నువ్వెవ్వరికి నమస్తే చెప్పద్దు. అరే పంతులందరూ ఈడనే ఉన్నారు. మంచుకున్న ఆర్వయా. నైస్ అమ్మా శంకరమ్మ. హవారు అమ్మా. అమ్మా అమ్మేంద్ర అమ్మ పచ్చగాళ్ళ లెక్క కనిపిస్తున్నా రా. అమ్మ కాదురా అన్న శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్? చూడు అచ్చుగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకరన్న. అరే దూలా జర నోరు కంట్రోల్ పెట్టుకో. అంకుల్ అంకుల్ ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజా నీదాయే జరను చెప్తా నేను. ఏ పంతులు నీ ఖేల్ కథం కిందికి రా చెప్తా. ఏ హిందీ నేను కాలేజీ నుంచి పీకేసి ఇంకబో. ఇక ప్రిన్సిపాల్ కాగితం పడరా సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో. పేపర్స్ రెడీ చేస్తాను సార్. సార్ ఆమె మీ తాలూకని తెలియక. అరే చోప్. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తు తిన్నా. ఇంకేనా చల్. You're out. ఎన్నిసార్లు చెప్పాను రా తొందరొద్దు, సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో ఆ వైశాలను పడేస్తా. నెల తిరిగేసరిగా ఆ కిట్టు బ్యాగ్ అని పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే ఆల్పచినో, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ. బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడ నుంచి మనద్దరమే. నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చాయి. వైశాలి, అందరికి గుడ్ బై చెప్దామని వచ్చాను. 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. Whatever. నువ్వు ఉన్న చోట 5 seconds కూడా నేను ఉండను. ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి, వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులేశారు, అయినా నేను మీకు మార్కులేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం మమకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్ప వాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కైసే హై? ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాస్ లో ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్థం సార్. ఆ వేసే వద్దంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకర్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. Girls, పదండి. వినండి 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 వినండి. ఇంకేం వింటారు? ఎవరు చెప్పినా వినరు. సూపర్, నీకు ఇట్లనే కదా. ఇవాళ పంతులు కనుక నా చేతిలో ఉన్నది చూడు. శాంతించండి, గొడవ వద్దు. శంకర్ సార్ నా మాట వింటారు. నా మాట వినండి ప్లీజ్. ఇగో పంతులు ఏంటా వాళ్ళంతా? నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతరికి కారణం నువ్వు కాదు. వెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? ఆ. అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. రేట్ల లొల్లి చేస్తారేంది బా? ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం.
పదండి పదండి అందరూ క్లాసులు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కథలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి. కూర్చోండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మేటర్ సీరియస్ అయిందనుకో నేను సీప్ అయిపోతా. మీ నాయన కిట్టు పోయి కూడా ఈ విషయం ఇడిసేయమన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. అంతే కదా, ఇదైతే పక్క. ఇంకో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుందంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి ఐఎమ్ సారీ. శంకర్ సార్ ఐఎమ్ సారీ. లింగ సార్ ఐఎమ్ సారీ. వెంకట్ గారు ఐఎమ్ రియలీ సారీ సార్. ఎక్స్పర్ట్ తో కొడతాడు. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇక పంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో. హాయ్ వైసు, దిస్ ఇస్ రామ్. రామ్ వైసాలే వైస్ వైసు వైస్ వైసోహ్లీ వైస్. నువ్వేట్రా మళ్ళీ వచ్చావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్ లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా. నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్ తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా రే. ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసం రా. డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి ఇలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలవుద్రా మోత. కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై. ఎరా వింటున్నారా? కభీ కభీ. కమిన్ వైశాలి. వేసిపోతానంట్రా. పాఠం పూర్తిగా వినరా? కట్టుకట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆగండి రా, ఆగండి రా. ఎక్కడికి? ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? కూర్చోండి కూర్చోండి. ఎగ్జామ్ ఇది, కానీ ఎగ్జామ్ కూడా రానివరా? కూర్చోండి. నువ్వు వెళ్ళి కూర్చోబెట్టి. వైశాలి, మధుబాల, స్నిగ్ధ, గెస్ హూ ఇస్ క్లాస్ ఫస్ట్? No, Vaishali got full marks and she is class first. వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా? మనకెప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో. నువ్వు రాయి, నేను ఏంతను వారిని. వైశాలి, వైశు లిసన్ టు మీ. వైశు ఆగు. ఏమైంది వైశాలి? నవల ఏదైనా తప్పు జరిగిందా? ఏంటా మార్క్స్? 25 out of 25. ఏంటది? మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా. అన్ని పిచ్చి గీతలు గీశాను, నేనేమీ రాలేదు. తెలుసు, కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి. భయపడండి, అందరూ నన్ను చూసి భయపడండి, లేదా నన్ను భయపెట్టండి. ఐ హేట్ యు, ఐ హేట్ దో స్టూడెంట్స్, ఐ హేట్ దట్ కాలేజ్. నేనే కాలేజ్ మానేస్తున్నాను, మీరందరూ హ్యాపీగా ఉండండి. నో, అది కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంపలు అంటుకుపోతాయి. వాట్? యాక్చువల్లీ వైశాలి, నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు. యు రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గాని ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజ్ ప్రేమించు, క్యాంపస్ ప్రేమించు, క్లాస్మేట్స్ ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో, నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. మీకు నాకు గొడవైంది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన నేను క్యాష్ పడని ఉన్నాను విషయం మాత్రం గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడ ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు.
ఎక్కువ ఆలోచించుకో క్లాస్కి వెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళని నేను ఒప్పిస్తా పద. ఎక్కడికి ఎక్కడికి? కూర్చోండి కూర్చోండి కదా కూర్చోండి అందరూ. ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లేచి వెళ్ళిపోవాలి. అరే తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు. తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తను ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి. తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థమవుతుందా? 100%. నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. మొన్న మీరు మర్చిపోండి, నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్. ఇది ఫేక్. దట్స్ ఆల్. ఓకే, కత్తిలేని తర్వాత అంతరావు ఎందుకు? ఇదే ఫైనల్.